మనం ఈరోజు అరటి దుంపలను ఎలా తీస్తారో తెలుసుకుందాం. అరటి తోట వేయడానికి అరటి దుంపలు లేదా టిష్యూ మొక్కలు అవసరం అవుతుంది. టిష్యూ మొక్కలైతే ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా ఎంపిక చేసుకున్న ల్యాబ్ నుండి తీసుకోవడం మంచిది. కొన్ని కంపెనీల వారు టిష్యూ అరటి అయితే బైబ్యాక్ అరటికాయలు కొని తీసుకుంటారు. అదే అరటి దుంపలైతే ఇలా మాన్యువల్గా ఎంపిక చేసిన తోట నుండి తీసుకోవాల్సి వస్తుంది. మనం ఎంపిక చేసిన తోట తల్లి మొక్క ఎలా ఉన్నది, తోట క్రాప్ ఏ విధంగా వచ్చింది చూసుకోవాలి. ఎటువంటి తెగుళ్ళు లేకుండా ఉన్న తోటను ఎంపిక చేసుకోవాలి. తరువాత మనం అరటి తోట వేయాలి అనుకున్న పొలం రెడీ పెట్టుకున్న తర్వాత మాత్రమే దుంపలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకి కర్పూరం కానీ కూర అరటి కానీ ఇలా తీసుకోవడానికి దుంపలు అనుకూలంగా ఉంటాయి. రైతు మొదటి పంట పూర్తి కాబడిన తర్వాత రెండవ పంటకు తను ఎంపిక చేసుకున్న ఒక మొక్కను వదిలేసి తక్కిన మిగిలిన మొక్కలను ఇలా తీసుకోవటానికి అనుమతిస్తాడు. ఇలా ఎంపిక చేసి తీసుకున్న దుంపలు ఎకరానికి 2 మీటర్ స్పేసింగ్లో అయితే 1012 మొక్కలు పడతాయి. అదే 6 అడుగులకి ఒక మొక్క చొప్పున వేస్తే 1235 మొక్కలు పడతాయి. రైతుల ఒక తోటలో నుంచి దుంపలు తీసి వేరే రైతు అరటి తోట వేసుకోవటానికి దుంపలు తీసే వృత్తిని ఎంచుకుని చాలామంది ఉన్నారు. ఇలా అరటి సాగు ఎక్కువ చేసే ప్రాంతంలో దుంపలను తీసి జీవనోపాధి పొందేవారు ఎక్కువగా ఉన్నారు. వీరి మాటల్లోనే దుంప ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, ఎన్ని రోజుల్లో వేసుకోవాలని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ఏం వెరైటీ అండి? ఇదండి కోరట్ అండి. కోరట్లో నెంబర్ 1 అండి. వెరైటీ పేరేమో తెలుసా మీకు? ఈ పేరేంటి తెలియదండి. కోరట్లో మొత్తం కోరట్ అండి. ఇప్పుడు ఈ దుంపలు వేరే రైతు తీస్తున్నారు, ఈ రైతు తీయమంటున్నారు? వేరే రైతు తీస్తున్నారండి. వేరే రైతులు వచ్చి చూసుకుని ఈ తోట బాగుంది, చెట్టు కూడా చాలా పచ్చగా ఉంది, దీన్ని తీయి బాగుంటదని చెప్పారండి. ఎర్రపిరకలు లేని తోట ఇది బాగుంది, పైనుంచి వచ్చేది అయితే మనకి బాగోదు, అది ఎలాంటి తోటతో మనకు తెలియదు, అందుకని మన కళ్ళ ఎదురుకుండా మనం తీసుకోవడానికి తీపిస్తా ఉంటారు. నాతో ఎప్పుడు తీపిస్తా ఉంటారు, ప్రతి సంవత్సరం చేస్తా ఉంటానండి. ప్రతి సంవత్సరం ఎకరా మీరు ఒకళ్ళే తీసేస్తారా? రోజుకి వచ్చి ఒక 500 పిల్లకి దిగుతానండి నేను. నాకు చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారండి, నన్ను తీమని ఎక్కడి నుంచో పైనుంచి వస్తున్నాయి, ఎలాంటి పిల్లకి వస్తుందో తెలియదని నన్ను అడుగుతూ ఉంటారండి. వాటి గురించి నేను నాకు సాధ్యమైన బట్టి రోజుకు 500, 600 అలా తీస్తా ఉంటానండి. 2 నెలలు ఉంటుందండి ఈ పని నాకు. ఓకే, రోజుకి 500 పిల్లకి తెస్తారా? 500 పిల్లకి తెస్తానండి రోజుకి. ఓ పిల్లకి ఎంత తీసుకుంటారు? పిల్లకి వచ్చి 4.5 అండి.
4.5 రూపాయలు. మీరు తీసి లోడ్ చేస్తారా? తీసి లోడ్ చేయనండి. తీసిన తర్వాత ఏళ్ళు అయి చెక్కేసేసి వారికి పడేసేస్తామండి. వాళ్ళు వచ్చి లోడ్ చేసిపోతారండి. అదే బయట నుంచి రావాలంటే పిల్లకొచ్చి 11 రూపాయలు పడుతుందండి. అది ఇక్కడికి వచ్చి 11 రూపాయలు పడుతుందండి. మనకి ఎక్కడైతే ఇక్కడ నా దగ్గర 4.5 వస్తుందండి. వాళ్ళకి వాళ్ళు వస్తారు, కూలి మనీ తీసుకుంటే తీసుకుని వెళ్ళిపోతారు. మరి రైతుకి ఏమైనా ఇవ్వాలా? ఇక్కడ ఇందులో తీసుకున్నారు పిల్లకి తీసుకోరండి. ఎందుకని? పిల్లకి తీసుకుని మామూలుగా వాళ్ళ తోట శుభ్రం అవుతుందని తోట తీస్తాం కదండి చుట్టూ. తీసినప్పుడు ఇవన్నీ గత మట్టి పూడ్చుకొని వెళ్ళిపోయి పక్కంట పిల్లకుంటే పొడిచేయమని చెప్తారండి. ఆ పని చేస్తామండి. అయితే నా నమ్మకం అండి. 30 సంవత్సరాల మంది నాకు ఇదే పని అండి. నాకు 30 సంవత్సరాల మంది నాకు ఎప్పుడు పిల్లక సీజన్లో 2 నెలలు ఖాళీ ఉండదండి. అసలు నాకు ఖాళీ ఉండదండి. ఇప్పుడు కూరటైనా కర్పూరం చేస్తానండి. ఇప్పుడు ఈ పచ్చటి వెళ్ళమండి. పై నుంచి తీసేసుకుంటానండి. కర్పూరం చేస్తానండి. కర్పూరం ఎప్పుడు కర్పూరం చేస్తానండి. ఎక్కువగా దీన్ని చూసి పిల్లలు నచ్చిందని దీమని కానీ ఎప్పుడు వెళ్ళేది కర్పూరానికి వెళ్తానండి నేను. ఇక్కడే మన మండలంలోనే బాధితంలో ఇంకా బయటకి వెళ్తేస్తారా? బయటికి వెళ్ళాలండి. ఇక్కడ ఎంత లెక్క ఇదే ఖాళీ ఉండదండి నాకు. మీరు ఒక్కలే తెస్తారు? మీకేమో టీం అలా ఏం లేదా? లేదండి. ఇప్పుడు ఎక్కువ బల్క్ గా 2-3 ఎకరాలు కావాలంటే 2-3 ఎకరాలు కావాలంటే ఒక 5 రోజులు 6 రోజులు 6 రోజులు టైం ఇస్తానండి. ఎకరానికి వచ్చి 850 కానీ 900 పడుతుంది పిలక. 900లో నేను 2 రోజులకు ఒక ఎకరం అయిపోతా ఉంటదండి నాకు. ఈ పిలక తీసింది కూడా 15 రోజుల వరకు వేసుకోవచ్చు అండి. ఏమి తేడా ఉండదండి. దానికి చక్కగా ఏరిపోద్దండి. దానివల్ల మనకి ఇదంతా ఈ చుట్టూ ఏరు పూసుకొచ్చేద్దండి. ఇలా ఏరు పూసుకొచ్చేద్దండి. వేసుకుంటానికి కూడా బాగా ఉంటదండి. ఇలా నరికిన తర్వాత 15 రోజుల్లోపు వేసుకోవచ్చు. 15 రోజుల్లోపు ఇవాళ నుండి నరికిన కాడ నుంచి 15 రోజుల్లోపు ఎప్పుడైనా వేసేసుకోవచ్చు అండి. ఏరు పూసేద్దండి. ఇంకా ఎక్కువ రోజుల నుంచి ఏమవుతుంది, పిలక దొరికేస్తుంది. పిలక దొరికేసేస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ పీకి సచ్చిందని బతికిందని మళ్ళీ చంపి వేసినట్టు లెక్క అవుతుంది.